దొంగలందు గజ దొంగలు వేరయ్యా అన్నట్టు చిన్న చిన్న వస్తువులు కొట్టేసి జోబులు వేసుకొని పోయేటోళ్ళని చూసినాం కానీ ఈ దొంగోడు ఏకంగా ఆర్టీసీ బస్సునేమో ఆయన చేసిండు. దొంగతనం చేసుట్లా పిహెచ్డి చేసిండేమో, లేకుంటే దొంగలకే పాఠాలు చెప్పే పంతులు తెలియదు కానీ రాత్రి బస్టాండ్లో పెట్టిన బస్సు తెల్లవారేసరికి మాయమైందట. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డిపో బస్సు అటు ఇది. రోజు ఏఎస్పేట నెల్లూరు నడుమిట్లా రౌండ్లు కొడుతుందట. మరి ఎప్పటి నుంచి నజర పెట్టిండో బస్సు కొట్టేసే తానికి. డ్రైవరు కండక్టర్ వండుకునే తానికి బస్సు పార్కింగ్ చేసి రెస్ట్ రూమ్లకు పోయి గురకబెట్టి వండుకున్నారట. ఇంకేంది అదును చూసి బస్సును స్టార్ట్ చేసుకొని అవతల పడ్డాడట. మరి అది సైకిల్ అనుకున్నాడో లేకుంటే అత్తగారు పెట్టిన కొత్త బండి అనుకున్నాడో ధూమ్ సినిమాల రుతిక్ రోషన్ తీరుగా రోడ్డు మీద అడిగా పోతున్నాడట. తెల్లారు లేచి చూస్తే పెట్టిన జాగల బస్సు లేదు. ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగిండ్రట. సీసీ కెమెరాలు చెకింగ్ చేసుకుంటూ పోతుంటే బుచ్చిరెడ్డి పాలెం అనే ఏరియా టోల్ గేట్ కాడ బస్సును దొరకబట్టిండ్రట. వారి బస్సు దొంగ, నీకు ఎంత ధైర్యం ఉంటే బస్సును కొట్టేస్తావురా? అదేమన్నా దాస్తే దాగే బొమ్మ బస్సు అనుకున్నావారా? నడు పోలీస్ స్టేషన్ కని దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చేతానికి దొరకపోయిందట. ఇంతకు ఈ విలువైన దొంగ ఎవరో చెప్పలేదు కాదు. విడవలూరు మండలం కంచర్ల అనే ఊర్లుండే బిట్రంగుంట కృష్ణాట ఇతగాడి పేరు. ఆ కృష్ణుడు వెన్న దొంగ అయితే ఈ కృష్ణుడు ఏకంగా బస్సు దొంగే అయిండు.